మనందరం చాలా ప్యాషనేట్గా, చాలా ఉత్సాహంగా మన లైఫ్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాం. ఆ లక్ష్యాల పట్ల చాలాసార్లు తపన పడుతూ ఉంటాం. మన లక్ష్యాలు సాధించుకోవాలంటే మనకు ఉండాల్సిన ప్రప్రథమ లక్షణం ఒక టైం బౌండ్నెస్. ఒక టైంని దాన్ని కేటాయించి ఈ టైం లోపల మన లక్ష్యం సాధించాలని ఒక పట్టుదల మనలో కలగాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు దానికి మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్ అన్నమాట. ఆ టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోగలిగితే మన లక్ష్యాలు దాదాపు నెరవేరినట్టే. అయితే ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఒక లక్ష్యం కోసం పెట్టుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి వీకెండ్ వచ్చింది, ఇలా సండే మండే ఇలా వచ్చినప్పుడు, వీకెండ్ కానీ పండగలు కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టైం మన చేతిలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం తెలియకుండానే మన టైం వేస్ట్ చేసేస్తాం. సో మనం ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం ఎన్ని రోజుల్లో అయిపోవాలో ఒక చోట మన రూమ్లో అతికించుకుంటే ఏదో ఒక గంట వేస్ట్ అయినా ఆ తర్వాత మళ్ళీ మనం ఆ టైంని వృధా చేయకుండా ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక టైం బౌండ్నెస్ పెట్టుకుని ఆ టైం బౌండ్నెస్ పట్టుకుని మనం పరిగెత్తుతూ ఉంటే ఎప్పుడైనా సరే కాలయాపన చేస్తున్నా కొంత టైం వేస్ట్ అవ్వగానే మనకు భయం అనేది మొదలవుతుంది, మనం దూరం అయిపోతున్నామేమో అని చెప్పి. మీరు వినే ఉంటారు, ఒక గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి, ఉదాహరణకి మైకేల్ ఫెల్ప్స్, కొన్ని మిల్లీ సెకండ్ల వ్యవధిలో గెలుస్తాడు లేదా ఓడిపోతాడు. అదే ఒక టెన్నిస్ ప్లేయర్ ఎంత ఫాస్ట్గా రాకెట్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పి. సో ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలన్నీ మిల్లీ సెకండ్లోనే వెళ్తాయి. యూపీఎస్సీ సివిల్స్ అనుకోండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఒక్క మార్కుతో ఒకటే మార్క్ వచ్చినా సరే ఐఏఎస్లో ఐపీఎస్లో రావచ్చు, ఒక్క మార్క్ తేడాతో జీవితాలే మారిపోవచ్చు అనమాట. సో ఆ ఒక్క మార్కు, ఒక్క సెకండ్, ఆ మిల్లీ సెకండ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కానీ ఈ టైంలో మనం ఎక్కువ ఇగ్నోర్ చేసేది ఆ టైంనే. అంటే మనకు పరీక్ష ఇంకా చాలా రోజులు ఉంది కదా, లేదా మనం చేయాల్సిన లక్ష్యం చాలా రోజులు ఉంది కదా, ఎప్పుడో మనకు సరిగ్గా తెలియదు కదా, దీనివల్లే మనం ఎక్కువ నష్టపోతామని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు ఏదైతే లక్ష్యం చేయాలనుకుంటున్నారో, లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నారో, అవర్ గోల్ షుడ్ బీ ఏ డ్రీమ్ విత్ ఎ టైమ్ లిమిట్, విత్ ఎ టైమ్ బౌండ్నెస్, విత్ ఎ టైమ్ సెట్టింగ్. అంటే మన గోల్ నిజంగా మనం ఏదైతే డ్రీమ్ చేస్తున్నామో అది మన గోల్ అయి ఉండాలి, కానీ దానికి ఒక టైం లిమిట్ కూడా ఉండాలి. ఈ టైం లోపల అది సాధించాలని. దాంతో మనం అద్భుత విజయాలు సాధించగలం. మన చుట్టూ అనేక అంశాలు జరుగుతుండటం వల్ల మనం కాలయాపన, కాలక్షేపం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాటి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రయారిటీ చుట్టూ ఇమీడియట్గా జరిగే అంశాలకి ఇచ్చేసి మన గోల్ని మర్చిపోతాం. ఒక టైం బౌండ్నెస్ అంటూ ఉంటే కనుక మన గోల్ ఎప్పుడు మనల్ని తడుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా కొన్నిసార్లు మన చుట్టూ మన చేతుల్లో లేని సంఘటనలు జరిగినప్పుడు మన టైం ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా జరిగినా కూడా వీలైనంత వరకు మన టైంని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అది లేకపోతే జీవితం వృధా అయిపోతుంది.